మన్నె క్రిషాంక్ని అరెస్టు చేయడం దారుణమని మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే గుంతకడ్ల జగదీష్ రెడ్డి తెలిపారు. రాష్ట్రంలో పోలీసు రాజ్యాంగం నడుస్తోందని, పోలీసులు హైడ్రామా చేస్తున్నారని, వెంటనే అరెస్టు చూపించాలని డిమాండ్ చేశారు. నల్గొండలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అరాచకాలు పెరిగిపోయాయని, బీఆర్ఎస్ కార్యకర్తలపై దాడులు చేస్తున్నారన్నారు. అక్రమ దాడులు చేస్తున్నారని ఆరోపించారు. పోలీసులు కూడా కాంగ్రెస్ కార్యకర్తల్లాగా వ్యవహరిస్తున్నారని, అందరి చరిత్ర నమోదు చేస్తున్నామని, రాష్ట్రంలో కాంగ్రెస్ పని ఖతమైందని, ఓటమి గ్రహించి పోలీసులతో దాడులు చేపిస్తున్నారన్నారు. కాంగ్రెస్ చాలా దుర్మార్గంగా వ్యవహరిస్తోందని, అక్రమ కేసులు నమోదు చేస్తున్నారన్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో పోలీసులు సంయమనం పాటించాలని స్టేట్ మీడియా కన్వీనర్ క్రిషాంక్ అరెస్టును ఖండిస్తున్నామన్నారు. కేంద్రం ఒక నోటీస్ పంపిస్తే సీఎం రేవంత్ గడగడలాడిపోతున్నాడని పక్కన పెట్టి రేవంత్ టైంపాస్ చేస్తున్నాడన్నారు. కేసులు, జైలు అంటూ రేవంత్ కాలం వృధా చేస్తున్నాడని అన్నారు. మన్నె క్రిషాంక్ని అరెస్టు చేయడం దారుణమని, రాష్ట్రంలో పోలీసు రాజ్యం నడుస్తుందని, పోలీసులు హైడ్రామా చేస్తున్నారని, వెంటనే అరెస్టు చూపించాలని డిమాండ్ చేశారు. మరి ప్రభుత్వం వారి ఆచూకీ చెప్పడం లేదు. నల్గొండ ఎస్పీ గారిని అడిగితే మాకు సంబంధం లేదు, మాకు తెలియదు, మాకు కంట్రోల్ లేదు అంటున్నారు. హైదరాబాద్ సిసిఎస్ వాళ్ళని అడిగినా మాకు తెలియదు మాట్లాడుతున్నారు. పోలీసుల పేరు మీద వేరే వాళ్ళు కిడ్నాప్ చేసిందా, పోలీసులు కిడ్నాప్ చేసిందా, అరెస్టు చూపిస్తారా, చూపించారా, అరెస్టు కారణాలు ఏది చెప్తారా, చెప్పారా, వెంటనే డీజీపీ స్పందించాలి. క్రిషాంక్ అరెస్ట్ను మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. క్రిషాంక్ కిడ్నాప్ అనాలన్నా అరెస్ట్ అనాలని ఇప్పుడు అర్థం కాని పరిస్థితుంది. ఇప్పుడు పోలీసులు తీసుకపోతే ఎందుకు తీసుకుపోయారు, ఏం కారణం చేతి తీసుకుపోయారు, వెంటనే సమాధానం చెప్పాల్సిన అవసరం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. మేము ఈ విషయం పైన వెంటనే ఎన్నికల కమిషన్ కూడా ఫిర్యాదు చేయబోతున్నాం. డీజీపీ రాబోతున్నారు, మా శాసనసభ్యులు. ఈ రాష్ట్రంలో గత 4 నెలలుగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అరాచకాలు పెరిగిపోయినాయి. సోషల్ మీడియా కార్యకర్తలపైన, అదేవిధంగా యూట్యూబ్ ఛానల్ పెట్టుకుని నడుపుతున్న యువకులపైన దాడులు తీవ్రమైనాయి. బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలపైన వందలాది కేసులు నమోదు చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే భౌతిక దాడులు చేసి వాళ్ళే కేసులు నమోదు చేయిస్తూ ఉన్నారు. కొన్ని చోట్ల ఎన్నికల ముందు ఎవరైతే పనులు చేసిండ్రో, పబ్లిక్ వర్క్స్ చేసిండ్రో, రోడ్లు వేసే కార్యక్రమాలు, ఇతర కార్యక్రమాలు చేసిన వాళ్ళని పట్టుకొని మీ బిల్లులు ఆపేస్తాం, మీ బిల్లులు చేయొద్దని ఎమ్మెల్యేలు చెప్పాను అని చెప్పి వివిధ డిపార్ట్మెంట్ల డీఈలు మాట్లాడి, మీరు పార్టీ మారితే మీ బిల్లు చేస్తాం, మీ చెక్ మెజర్ చేస్తాం, మీ ఎంపీలు చేస్తామని చెప్పి మాట్లాడుతున్నారు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఓటమి ఖాయమైపోయింది. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మోసం బట్టవలైంది. ఇక మేము ప్రత్యక్షంగా గెలవలేం, ప్రజల్లో గెలవలేమని చెప్పి అన్ని శాఖల అధికారులను వాడటం మొదలుపెట్టిండ్రు. ఈ జిల్లాలో ప్రతి నియోజకవర్గంలో కూడా ఇదే పనిలో ఉన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల వైద్యుల్ని, సూపరింటెండెంట్లను కూడా వదలకుండా ఒత్తిడి పెడితే ఇప్పటికే సూర్యాపేట మెడికల్ కాలేజ్ హాస్పిటల్ సూపరింటెండెంట్ రాజీనామా చేసుకోవడం కూడా మనం చూసినాం. ఒక దుర్మార్గమైన ప్రభుత్వం నడుస్తుంది. కేవలం 4 నెలల్లోనే ఈ రకంగా ఫెయిల్ అయిన ప్రభుత్వం గత చరిత్రలో ఎప్పుడు కూడా లేదు. వందలాది కేసులు ఈ ఒక్క జిల్లాలోనే మా కార్యకర్తల మీద నమోదు చేసిరు, అక్రమ కేసులు నమోదు చేసిండ్రు. ఎప్పుడో 10 ఏళ్ల కింద ఏదో జరిగిందని ఇవాళ పిలిచి భయపెట్టించి హుజూర్నగర్ నియోజకవర్గం కావచ్చు, తుంగతుర్తి కావచ్చు, నాగార్జునసాగర్ కావచ్చు, దేవరకొండ కావచ్చు, నల్గొండ, నకరికల్, సూర్యాపేట, ఏ నియోజకవర్గం కూడా అతీతం కాదు. ప్రతి చోట కూడా ఈ రకంగానే ప్రవర్తిస్తున్నారు. కానీ నువ్వు తెలిసే చీటింగ్ చేసినవని, ఇవ్వడం సాధ్యం కాదని మోసం చేసినవని, సాధ్యంగానే హామీలను ఇస్తున్నామనే విషయం ప్రజలు అన్నాడు గమనించలేనాడు. 4 నెలల్లోనే మీ కప్పదాటు ధోరణి, నీ తప్పించుకునే వైఖరి, వాయిదాల మీద వాయిదాలు పెడుతూ, ఎందుకు ఆగస్టు 25? జూన్ 5కే అయ్యొచ్చు కదా. జూన్ 4 నాడే అయిపోతుంది కదా ఎన్నికల కోడ్. నిజంగా ప్రేమే ఉంటే జూన్ 5 నాడు ఇవ్వచ్చు మరి రైతులకు. ఈ జూన్ 5 నాడు ఇస్తావా చెప్పు.
ఆగస్టు దానికి ఎందుకు? ఏ కోడ్ లేదు జూన్ 5 నాడు ఇవ్వాలని అనుకుంటే